వచ్చే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు 90 ఎమ్మెల్యే స్థానాలు 13 ఎంపీ స్థానాలు కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. సమాజంలో బీసీలు ఎంత శాతం ఉన్నారో అదేవిధంగా సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంఘం నాయకులు నాగేశ్వరరావు యాదవ్ కోరారు. బీసీలకు రాజ్యాధికారం కోసం వారు స్వాతంత్ర పోరాటం చేసేందుకు బీసీలంతా ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా బీసీలకు స్వాతంత్రం రాలేదు. మరి అని మరో స్వాతంత్ర పోరాటం కోసం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మేమెంతున్నామో ఈ సమాజంలో మాకు అన్ని సీట్లు కావాలి, రాజ్యాధికారంలో భాగం కావాలి, మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ మేము భాగం పంచుకుంటున్నాం. మరి మేము భాగం పంచుకుంటున్నప్పుడు మాకు రాజ్యాధికారంలో కానీ పరిపాలనలో కానీ ఎందుకు భాగం కల్పించరు? సగం సీట్లైన ఈ ఆంధ్రప్రదేశ్లో 90 సీట్లు మాకు ఇవ్వాలి. అట్లాగే మరి ఎంపీ సీట్లు 25 ఉన్నాయి, మరి దాంట్లో 13 సీట్లు మాకు ఇవ్వాలి అనే ఒక ముఖ్య నినాదంతో మరి అట్లాగే మన మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లులో మరి ఖచ్చితంగా మా రిజర్వేషన్స్ మహిళలకు ఎంత, మరి ఆ రిజర్వేషన్ శాతం ఎంతో తేల్చండి అని రాజకీయ పార్టీల్ని, అట్లాగే ఆర్థికంగా మా వాళ్ళ అభివృద్ధి పడడానికి మీరు 1,00,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మరి మంత్రిత్వ శాఖని ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ పైన పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీలం మరో రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాటాన్ని మరి మొదలు పెట్టడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఒక యజ్ఞం మాదిరిగా మరి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతిలో బహిరంగ సభ పెద్ద ఎత్తున 1,00,000 మందితో చేపడతా ఉన్నాం. ఈరోజు రాయలసీమ నుంచి మరి తిరుపతికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అనంతపూర్, కడప మరి డాక్టర్ లాకా వెంగళరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి మరి అట్లాగే ఈ పోరాటంలో మహిళ అయినా కూడా ఉక్కు మహిళగా మరి ఈ పోరాటంలో పాలు పంచుకుంటూ మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇన్ఛార్జి మరి మా ఆడబడుచు మరి నూకాలమ్మ గారికి, మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మా నక్కలమిట శ్రీనివాసులన్న గారు మొదటి నుంచి బీసీ నినాదంతో బీసీలకు రాజ్యాధికారం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. వారు మరి అట్లాగే మా జిల్లా అధ్యక్షుడు మరి మురళీ మనోహర్ గారు, మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మరి మరో బీసీ నాయకుడు మహేష్ రెడ్డి గారు, మరి మిగతా చాలా మంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున